హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అండ్ రీస్టాకింగ్ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెట్టేసి, ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సెస్ అన్నీ క్లీన్ చేశానండి. వెట్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా మంచిగా తుడిచానండి. ఓన్లీ నేను వాటర్ తోటే క్లీన్ చేశానండి. ఈసారి అయితే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. మనము మరకలు అలాంటివి ఏమైనా పోకుండా అతుక్కుపోతాయి కదండి, అలాంటప్పుడైతే కొంచెం మనం డిష్ వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ టైపు, అలాంటివి మనం కొంచెం వాటర్లో కలిపి మనం అట్లా యూజ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ మనం వెట్ క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ అవుతుందండి. ఇప్పుడైతే మొత్తం తుడిచిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో మొత్తం అన్ని షెల్ఫ్లు క్లీన్ చేసుకొని ఇప్పుడైతే న్యూస్ పేపర్ వేస్తున్నానండి. ఒక 2 షెల్ఫ్లలో న్యూస్ పేపర్ వేస్తున్నాను. ఇంకా బాటిల్స్ పెట్టే ప్లేస్లో అయితే ఏం న్యూస్ పేపర్ వేయలేదు. ఇంకా చిన్నగా అన్నీ సదిరేస్తున్నానండి. పైన అయితే ఇన్సులిన్కే సరిపోతుందండి పైన ప్లేస్ మొత్తం. ఒక సైడ్ ఏమో ఏమైనా చాక్లెట్స్ ఉంటే పెడతాను. ఇన్సులిన్ మొత్తం పైననే పెడతానండి. కింద షెల్ఫ్లోనేమో ఇన్సులిన్ అయితే డాడీ డయాబెటిక్ పేషెంట్ అండి. సో ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాలి. అది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లోనే వాటిని స్టోర్ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక ప్లేస్ మాత్రం వాటికే ఉంటుంది. ఇంకా సెకండ్ దాంట్లోనేమో ఫుడ్ కలర్స్ ఏమన్నా ఉంటే అట్లా పెడతాను. ఎప్పుడో ఒకసారి ఫుడ్ కలర్ మనం బిర్యానీ చేసినప్పుడు అట్లా వాడతాం కదా అండి, అందుకే అది. ఇంకా మిగిలినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి సదురుతున్నానండి. ఏదున్నా అట్లా మనం చిన్నవి షెల్ఫ్లలో పడతాయి కాబట్టి పెడుతున్నాను. ఇంకా కింద 2 షెల్ఫ్లలో అయితే వాటర్ బాటిల్స్, ఏమైనా కూల్ డ్రింక్స్ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇది చిన్న ఫ్రిడ్జే అండి, ఐటమ్స్ కూడా తక్కువే పడతాయి. ఇందులోనూ దీంట్లో ఫాస్ట్ ఐస్ ఉంటుందండి. ఐస్ అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా మొత్తం మనము ఐస్ మొత్తం కరగటానికి బటన్ ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ కింది దాకా వచ్చేస్తాయి. అందుకే అప్పుడప్పుడు 3 డేస్కి ఒకసారి మనం బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. అది చేసినప్పుడల్లా వాటర్ కింది వరకు అన్ని షెల్ఫ్లలో కారుతూనే ఉంటాయి వాటర్ అయితే. అందుకే దీన్ని బాగా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలండి. ఇప్పుడైతే ఇంకా మనం ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్ ఫ్రూట్ బాస్కెట్ ఉంది కదండి, అది కూడా క్లీన్ చేసి అందులో కూడా న్యూస్ పేపర్ వేశాను. ఇంకా మనకి రవ్వ, కారం ఏమైనా ఉంటే అన్నీ ఈ బాస్కెట్లోనే పెట్టాలండి. ప్రస్తుతానికైతే వెజిటేబుల్స్ అన్నీ బయట పెట్టేశానండి. ఇప్పుడు కొంచెం వర్షాకాలం వచ్చింది కాబట్టి వెజిటేబుల్స్ మనం బయట పెట్టుకోవచ్చు. ఇంకా ఉప్మా రవ్వ వీటికి పురుగులు ఏమైనా పడతాయని కారం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వదు కదా అండి, అందుకే ఈ బాస్కెట్లో కారం పెట్టాను. చింతపండు, కారం, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ వస్తువులే పెడతా అండి. ఎక్కువ ఉంటే మనం అన్నీ పెట్టుకోవచ్చు, రవ్వలు, పప్పులు ఏవైనా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా మన ఫ్రిడ్జ్కి తగ్గట్టు మనం అయితే పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇంకా నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా అండి. అక్కడ కింద న్యూస్ పేపర్ ఎందుకు వేసినా అంటే ఇంకా ఐస్ కరిగి ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. అందుకే ఆ పేపర్ అయితే పీల్చుకుంటుందని అట్లా పెట్టానండి. ఇంకా మిగిలినవి కూడా అన్నీ రీస్టాక్ చేసేస్తున్నాను. ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నా అండి. పికిల్స్ ఉంటాయి, ఇంకా మ్యాంగో పికిల్, ఇవే సెకండ్ షెల్ఫ్లో మొత్తం పికిల్సే అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా కర్రీస్ మిగిలిపోయినవి, కూరగాయలు పెట్టడానికి ఇంకా ఐటమ్స్ ఏం లేవు కాబట్టి ఇవైతే ఫ్రిడ్జ్లో మంచిగా ప్లేస్ చూసి వీటికైతే పెడుతున్నాను. ఇంకా తర్వాత మనము పెరుగు, కర్రీస్ మిగిలితే అవన్నీ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రీగా పెట్టేస్తున్నాను. మ్యాంగో పికిల్ అండి, ఈ సంవత్సరం పెట్టింది, లాస్ట్ ఇయర్ పెట్టింది ఉంటాయి కదా కొంచెం. లెమన్ పికిల్ అన్నీ సీసాల్లో ఉంచి దీంట్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బయట పెడితే తొందరగా నల్లగా అయిపోతుంది, పికిల్ తినబుద్దే కాదు. అందుకే కొద్ది రోజులైనా మంచిగా ఉండాలని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా అండి.
ఇంకా పసుపు మనం ఎక్కువ పట్టిస్తాం కదండి, అది కూడా బయట పెడితే దాంట్లో చిన్న చిన్న బ్లాక్వి పురుగులు అట్లా వస్తూ ఉంటాయి. పసుపు, నెయ్యి ఏమైనా మిగిలినా అన్నీ పెట్టేశానండి. పసుపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం బెస్ట్. ఇంకా పాలగిన్నె, డ్రై నట్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా పెట్టుకోండి, తొందరగా చీమలు ఎక్కుతూ ఉంటాయి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాంటివే కదండి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేది. కూరగాయలు లేవు, ఇంకా కూరగాయలు ఉంటే వాటికి ప్లేసే సరిపోదు. ఇంకా కూరగాయలు తెచ్చినప్పుడు అయితే వీటికి ప్లేసు ఇవి కొన్ని బయట పెట్టాల్సి వస్తుంది, అవి లోపల పెట్టాల్సి వస్తుంది. అట్లా చూసుకొని అయితే ఇంకా ఈ మధ్య అయితే ఎగ్స్ బయటనే పెడుతున్నా అండి. ఇంతే అండి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నీట్గా తుడిచి మంచిగా అన్నీ వేసి పెట్టాను. ప్రస్తుతానికైతే వీటికి ప్లేస్ సరిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ తెస్తే మళ్ళీ వాటిని కూడా ఇట్లానే నీట్గా సదురుకోవాలి. అది అక్కడ కనిపిస్తుంది కానీ ఆ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ కారుతూనే ఉంటాయి. అంతే అండి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మనం నెలకు ఒకసారి అట్లా ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది. మన ఐటమ్స్ కూడా ఏమేమి ఉన్నాయని కూడా తెలుస్తాయి ఒక్కొక్కసారి. ప్లేస్ ఎంత ఉంది, ఇంకా ఏం పడతాయి అని కూడా తెలుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ రీస్టాకింగ్ అయిపోయిందండి. ఇది ఐస్ మ్యాజిక్ అండి ఫ్రిడ్జ్, వర్పూల్. అందుకే దీంట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.